హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు 5th డే పూజ. ఇప్పుడే హారతి ఇచ్చాను, మీరు హారతి తీసుకోండి. అలానే ఈరోజు వచ్చేసి నైవేద్యానికి దానిమ్మ పెట్టాను. చెప్పాను కదా, ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, స్వీట్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే ఇలా కంప్లీట్ అయింది పూజ. మార్నింగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంది. ఇప్పుడే కుంకుమ పూజ అయింది, హారతి ఇచ్చాను. చాలామంది ఈ పూజ టోటల్గా ఫస్ట్ నుంచి ఎలా చేస్తారు వీడియో పెట్టండి అంటున్నారు. లాస్ట్ రోజు కానీ అంటే 11th డే కానీ లేకపోతే కుదిరితే ఈ మధ్యలో కానీ నేను వీడియో తీసి కంప్లీట్గా పెడతాను. ఏం చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు ఈ పూజ, ఈ పూజ విధానం ఏంటి అని అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీ కోసమే కాదండి, చాలామంది ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఈ పూజ చేసుకోవచ్చు. అలాగే లేడీస్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ పూజ చేసుకోవచ్చు. వివాహం కోసం కూడా ఈ పూజ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక విధంగా కాదు. గర్భరక్షాంబిక అంటే పార్వతీదేవి తమిళనాడులో ఉంటారన్నమాట. తంజావూరు దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటారు అమ్మవారి ఊరు. తిరుకరగావూరు ఉంటుంది. నేను టోటల్ డీటెయిల్స్ నేను మళ్ళీ పూర్తిగా చెప్తాను, స్టోరీ కూడా చెప్తాను అమ్మవారిది. చాలామంది అదే అడుగుతున్నారు, ఈ పూజ మనం ప్రెగ్నెన్సీ కోసమేనా అని కాదండి. మనకి ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, పిల్లల హెల్త్ ఇష్యూస్ ఉన్నా, దేని గురించి అని ఈ పూజ 11 days పెట్టుకోవచ్చు అనమాట. టోటల్గా ఈ పూజ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది నేను తర్వాత మళ్ళీ విడిగా అంతా క్లియర్గా పెట్టమంటున్నారు, అలా క్లియర్గా పెడతాను. ఇంకా మీకు ఎవరికన్నా ఇలా క్లియర్గా కావాలి, మేము ఇంట్లో పూజ పెట్టుకుంటాము అని అనుకునే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి.